జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది ఈ సుమ భలే యాంకరింగ్ చేస్తుంది కదా నీలాగే ప్రతి విషయం మీద జోకేస్తుంది అదో పెద్ద ఆర్ట్ అందరూ చేయలేరు నేను సుమక్క తప్ప మను ఆ అమ్మాయి తెలుసా నీకు టీవీలో వచ్చిన అమ్మాయి నాకెలా తెలుస్తుంది ఆ అమ్మాయి సింధు కాదుగా ఓహో నేను చెప్పింది నీకు ఎలా అర్థమైందా ఆ అమ్మాయి నా కజిన్ మన పెళ్లికి కూడా వచ్చింది ఏమో పెళ్లికొచ్చిన అమ్మాయిని సరిగ్గా చూడలేదు నిజమా అవును చూడాలనిపించినా నువ్వేమన్నా అనుకుంటావేమో అని చూడలేదు అయితే నీతో ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి నీలో మగబుద్ధి అలానే ఉందన్నమాట నాలో మగబుద్ధి మగతనం లేకపోతే ఈ కాపురము సంసారము వేస్ట్ అదిగో చూడు ఆ అమ్మాయి ఈరోజు స్టార్ మహిళ మను నేను ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళనా మరి జాబ్ మానేస్తావా దానికి జాబ్ మానేయడం దేనికి ఒకరోజు సెలవు పెడితే చాలుగా ఓ అయితే ఒక పని చేయి జుమ్ జుమ్ ఛానల్లో ముష్టి బతుకు అనే ప్రోగ్రామ్ వస్తుంది తెలుసా తెలుసు దానికెళ్ళు నా మొగుడు ఉద్యోగం చేయట్లేదు నన్ను రోజూ కొడతాడు తిండి తిననివ్వడు పరాయాడాలకి లైనేస్తూ నన్ను ఇబ్బంది పెడతాడని ఏడుస్తూ సోది చెప్పు చెప్పేస్తే దానివల్ల నీకేంటి లాభం వాళ్ళు నన్ను కూడా పిలుస్తారు ఆ ప్రోగ్రామ్ యాంకర్ శరక్కాయల చంపామని నన్ను నించో పెట్టి కడిగేస్తుంది ఇంకెప్పుడు అలా చేయొద్దని నా చేత గుంజీలు కూడా తీయిస్తుంది అదో థ్రిల్లు వాళ్ళు మనకి పేమెంట్ కూడా ఇస్తారు మనం కలిసి పార్టిసిపేట్ చేద్దాం దాని సంగతి తర్వాత ముందు స్టార్ మహిళ ప్రోగ్రామ్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలో ఆలోచించు నేను కూడానా నేను మహిళని కాదే నువ్వు రాకూడదు నేను ఒక్కదాన్నే వెళ్తా ఓ అదేం పెద్ద సమస్య కాదు నా ఫ్రెండ్ ఒకడున్నాడు వాడితో మాట్లాడతాను థ్యాంక్ యూ మరి ఏం చేస్తున్నారు సింధు ఈ హాల్లో ఇది మాత్రమే చేయగలం ఇంతకు మించి ఏం చేయలేం చిచి సింధు మీ ఆయన మరీ పచ్చిగా మాట్లాడుతున్నాడు ఈసారి నుంచి ఫ్రై చేసి మాట్లాడతాను ఆంటీ మనోకి వెటకారం ఎక్కువ మీరు పట్టించుకోకండి ఆంటీ మీరు స్టార్ మహిళ చూస్తారా ఎందుకు చూడను రోజు చూస్తాను అందులో నేను పార్టిసిపేట్ చేస్తే ఎలా ఉంటుంది బాగుండదు ఏ అవును మన ఇద్దరం కలిసి పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది ఓకే ఇద్దరం వెళ్దాం మను మీ ఫ్రెండ్ తో మా ఇద్దరి గురించి మాట్లాడు ఓకే ఇప్పుడు వెళ్తున్నాను సిగరెట్ ఇవ్వు పాత బాకీ 800 నర్సింగ్ సుడి తిరిగితే 800 8 సెకండ్లు తీర్చేస్తా ముందువు నెల నుంచి ఇదే మాట చెప్తున్నావు నేనెవరు దాసరి రాఘవేంద్ర వర్మ డిఆర్వి దాసరి నారాయణరావు రాఘవేంద్రరావు రామ్ గోపాల్ వర్మ ముగ్గురు మిక్సర్ ఫేమస్ డైరెక్టర్స్ మిక్సరు తినడానికి బాగుంటుంది అప్పు ఇవ్వడానికి బాగోదు నీకు నేను ఇవ్వను హాయ్ సార్ హాయిగా ఉండాలంటే ముందు సిగరెట్ తాగాలి సిగరెట్ ఇవ్వను సాబ్కో ఎక్ సిగరెట్ దే ఎంత 800 ఒక్క సిగరెట్ 800 పాత బాకీతో కలిపి సార్ ఇప్పుడు చెప్పు మ్యాటర్ ఏంటి మా ఆవిడ స్టార్ మహిళ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటుంది సంతోషం కానీ ఖర్చు అవుతుంది ఖర్చు దేనికి మను నీకు రూల్స్ తెలియదు అనుకుంటా అడ్మిషన్ ఫీజు 8000
ఆ పైన చిల్లర ఖర్చులు 2000. ఎక్కువేమో సార్. సరే, నీకోసం నేను ఒక కన్సెషన్ ఇప్పిస్తా. మీ ఆవిడతో పాటు నువ్వు పార్టిసిపేట్ చేసేలా ఏర్పాటు చేస్తా. సార్, నేను మహిళని కాదు కదా, పురుషుణ్ణి. నిజమా? ఆ, ఓకే, అయితే మీ ఆవిడతో పాటు మీ పక్కింటి ఆవిడని కూడా పంపించు. బై 1 get 1 స్కీమ్ లో పంపిస్తా. షూర్గా ఇప్పిస్తారా? డామ్ షూర్. ఆ, నువ్వు నాకు డబ్బిచ్చి వెళ్ళు. ఆ. ఇంటికి వెళ్ళేసరికి మీ ఆవిడ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఎవరితో? స్టార్ మహిళ ప్రొడక్షన్ మేనేజర్ తో. ఆ, ఆ, అయితే ఓకే. డన్. మనం స్టార్ మహిళకి వెళ్తావా? ఖచ్చితంగా వెళ్తాం. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మాటిచ్చింది మీ ఆయన కదా, అందుకే డౌట్. అడగ్గానే హామీ ఇచ్చే మగాళ్ళని నమ్మకూడదని మా అమ్మమ్మ చెప్పిందిలే. మా ఆయన మాటిస్తే ప్రాణం ఇచ్చినట్టే. ఇచ్చాడా? ఇచ్చాడు. నా కోసం ఈ మాత్రం చేయకపోతే ఊరుకుంటానా? ఓ, మను, ఏమైంది మను? పండాకాయ. పువ్వు. ఏంటి ఆన్సర్? లేకపోతే ఏంటి? పండా కాయ, డోలా సన్నయ. ఏంటా పాత ప్రశ్నలు? ప్రశ్నలు ఎలా ఉన్నా పర్వాలేదు, సమాధానం సరిగ్గా ఉంటే చాలు. ఇంతకి మేము స్టార్ మహిళకి వెళ్తున్నావా లేదా? నీ మాట మీద నమ్మకంతో 1/2 డజన్ జాకెట్లు ఆర్డర్ ఇచ్చాను. నేను మా బంధువులందరికీ చెప్పేశాను. ఏమని చెప్పారు? మా పక్కింట్లో ఓ ధీరుడు వీరుడు పాంపుట్లో చేయి పెడతాడు. చిచి, ఆ, ఓ సూర్యుడు ఉన్నాడు. ఓ. ఆయన తలుచుకుంటే స్టార్ మహిళకి వెళ్ళిపోతామని చెప్పాను. ఆహా. ఆవిడేం చెప్పిందో మనకెందుకు? నువ్వు నాకు చెప్పిన మాట నిజం చేస్తావా లేదా? కూల్ కూల్. ఎందుకు ఈ ఆవేశం? ఇది ఆవేశం కాదు, ఆక్రోశం. ఇద్దరు మహిళల ఆశయం. ఆ, నేను ఇంట్లోకి వస్తువులు అడిగానా? మెళ్ళోకి నగలు అడిగానా? మామూలు మహిళని స్టార్ మహిళని చేయమన్నాను. భార్య కోసం రాజ్ మహల్ కట్టిన వాళ్ళు ఉన్నారు. రాజ్ మహల్ కాదు, తాజ్ మహల్. ఏదో ఒకటి. మహల్ ఇంపార్టెంట్ కాదు, మాట ఇంపార్టెంట్. ఓకే, నీ ఆత్రం నాకు అర్థమైంది కాబట్టి నేను అసలు విషయం చెప్పేస్తున్నాను. మీరు స్టార్ మహిళకి వెళ్తున్నారు. సింధు, నేను చేసింది ఎంత పెద్ద హెల్ప్ నాకు తెలుసు. నువ్వు మరీ ఎమోషనల్ అయిపోయి కాళ్ళ మీద పడ్డం లాంటివి చేయమాకే. నాకు నచ్చవని నీకు తెలుసుగా. కొంపదీసి పోయారా? ఏమైంది? స్టా 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 ఏంటి స్టా? స్టార్ స్టార్ మహిళకి వెళ్తామనేసరికి మైకం వచ్చేసింది. అక్కడ మంచం ఉంది, వెళ్ళి పడుకోండి. మను, లేకపోతే ఏంటి? ది గ్రేట్ మను భార్య అయ్యుండి ఇలాంటి ప్రోగ్రామ్ ఓకే అయ్యేసరికి ఫ్లాట్ అయిపోతావా? ఫ్లాట్ అవ్వడానికి మను భార్య అయినా మంత్రి భార్య అయినా ఒక్కటే. చాలా థ్యాంక్స్ అబ్బాయి. ఖాళీగా ఉంటే ఎందుకు పనికిరాని వాడివి అనుకున్నాను, కానీ నీలో చాలా విషయం ఉంది అబ్బాయి. ఈ విషయాన్ని అందరితో అనకండి, అపార్థం చేసుకుంటారు. ఏమని అపార్థం చేసుకుంటారు? ఏది చేసుకోకూడదా అదే చేసుకుంటారు. అదే ఏంటని అడుగుతున్నాం అబ్బాయి. వీళ్ళు సైలెంట్ గా ఉండాలంటే ఒకటే మార్గం. ఇప్పుడు స్టార్ మహిళ ప్రోగ్రామ్ లో స్టార్ మనం అందులో టీవీలో యాంకర్ సుమతో అత్తలేని కొడలు తమురాలు ఓయమ్మా, కొడలేని అత్త గుణవంతురాలు. అత్తలేని కొడలు తమురాలు ఓయమ్మా, కొడలేని అత్త గుణవంతురాలు. ఆహం 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 ఆహం. ఇదేంటి? ఏం చేస్తున్నారు? స్టార్ మహిళ కోసం ట్రైన్ అప్ అవుతున్నాం బాబు. ఈ పసుపు దంచడం దేనికి? ఒకవేళ సుమా దంచమన్నదనుకో, దంచడానికి. ఓ, ఆవిడ ఇలాంటివి అడగదు, ఇంకా వెరైటీగా అడుగుతుంది.
దొంగ. అయితే నువ్వు కూడా స్టార్ మహిళ చూస్తావు అన్నమాట. అప్పుడప్పుడు చూస్తాను. అయితే నువ్వే చెప్పు. మీ ఇద్దరు కళ్ళకు గంతలు కట్టుకొని ఒకరికొకరు బొట్టు లిప్స్టిక్ పెట్టుకోండి. అమ్మో చాలా కష్టం. కష్టమైన పోటీ గెలిస్తేనే స్టార్ మహిళ అయ్యేది. కమాన్. సింధు, ఇదిగో పట్టుకో. ఆంటీకి బొట్టు పెట్టు. సింధు ఇటు. ఆంటీ లిప్స్టిక్. అలా అనకూడదు, గేమ్ రూల్. ఆంటీ అది లేవండి. ఇది పట్టుకోండి. ఓకే, మీరిద్దరూ కరెక్ట్ గా లేరు కాబట్టి మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. ఇప్పుడు కొన్ని జీకే క్వశ్చన్స్ అడుగుతాను. ఆలోచించకుండా టకీమన్ ఆన్సర్స్ చెప్పాలి. చార్మినార్లో ఎన్ని మినార్లు ఉన్నాయి? 4. తప్పు. 3. ఇద్దరు పప్పులు కాలేశారు. చార్మినార్ అనే పదములో మినార్ ఒక్కటే ఉంది. అమ్మో ఇంత తెలివైన ప్రశ్నలు వేస్తే ఎలా? మరే కొంచెం ఈజీ ప్రశ్నలు అడుగు మను. ఆడవాళ్లకు ఉండేది, మగవాళ్లకు ఉండనిది ఏంటి? కష్టమైన ప్రశ్నలు అడగద్దంటే దరిద్రమైన ప్రశ్నలు అడుగుతావేంటి? అపార్థం చేసుకోకు. ఆన్సర్ ముక్కు పుడక. సినిమాలు చూడక చెడిపోయావు. ఇంక చాలు. మీ ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడు? ఆన్ ది వే. హలో, ఎవరు మాట్లాడేది? నేను నక్షత్రాన్ని మాట్లాడుతున్నాను. నక్షత్రం, నేను డిఆర్విని మాట్లాడుతున్నాను. నువ్వు ఇంకా స్టార్ మహిళ ప్రోగ్రామ్ పనిచేస్తున్నావా? చేస్తున్నా. పనేంటో చెప్పు. మా ఫ్రెండ్ వాళ్ళ భార్య ఆమె ఫ్రెండ్తో కలిసి స్టార్ మహిళ ప్రోగ్రాంలో పాల్గొంటుందట. కొంచెం అరేంజ్ చెయ్యి. బాబు, అదంత ఈజీ కాదు. దానికి ఆడిషన్స్ ఉంటాయి. ఆ డేట్స్ ప్లేసు ఈనాడు పేపర్లో పడతాయి. అలా పడ్డప్పుడు ఆ ప్లేస్కు వెళితే ఆడిషన్స్ లో సెలెక్ట్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. నా కోసం ఇద్దరు అకౌంట్ చేయవా ప్లీజ్? చెప్పానుగా, అలా కుదరదు. ఆడిషన్స్ సెలక్షన్స్ అంటాడు. ఈ స్టార్ మహిళలో పార్టిసిపేట్ చేయడం అంత ఈజీ కాదంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి? మనుని ఎలా మేనేజ్ చేయాలి? ఇంకో సెలెక్ట్ వేస్తే కానీ వర్కౌట్ అయ్యలేదు. ఓ సెలెక్ట్ ఇవ్వు. క్యాషా క్రెడిటా? క్రెడిటే. పాత బాకి తీర్చేశాను కదా, ఇవ్వు. అమ్మా వినితా, వినితా. ఏంటత్తయ్యా? ఈ దండ అబ్బాయి ఫోటోకి వేయమ్మా. రాస్కే, బతికున్నన్నాళ్ళు నన్ను టార్చర్ చేసి చంపావు. నువ్వు చచ్చిన నీ తల్లి వదలట్లేదురా నన్ను. రోజు పీక్కుతుంటోంది. వినితా, అబ్బాయి నీకు చేయించిన నగలన్నీ ఏం చేసావు? నగలే ఉన్నాయి అత్తయ్య. తాళిబొట్టు, ఖాళీ పర్సు తప్ప నా దగ్గర ఏమీ మిగలేదు. అమ్మ కోడలా, అయితే నాకేమి ఇవ్వవన్నమాట. నీకెందుకు ఇస్తాను? చచ్చినా ఇవ్వను. సర్లే, ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. మనోహర్ ఫేమస్ పొలిటీషియన్ కదా. ఓ న్యూస్ ఛానల్ వాళ్ళు నీ ఇంటర్వ్యూ, నీ సంతాపం రికార్డ్ చేయడానికి వస్తున్నారు. రెడీగా ఉండు. అవేవో మీరే చెప్పండి అత్తయ్య. నాకు వేరే పనులున్నాయి, నువ్వే కానిచ్చేయి. దానివల్ల దమ్మిడి ఆదాయం ఉండదు. పబ్లిసిటీ వస్తుంది, నేనే ఇస్తాను. బాగా ఇస్తే యాంకర్ గా తీసుకుంటారు కూడా. ఎలా ఉంది మను? బాలా,
ఇది ఇచ్చుడు మను యాంకర్ కి ఇది బాగుంటుంది. ఏయ్ నీ కెమెరా కలర్స్ తెలుసా? బాలెత్తి ఇచ్చుడు బాల. ఇది ఇది కూడా బాల. ఇది ఓకే. ఇది బెటర్. మా సుమక్ ఎప్పుడు శారీసే కట్టుద్ది. స్వామి మనం అర్జెంటుగా ఒక యూనిట్ గా మారిపోవాలి. అవునా? ఏంటో అది క్లియర్ గా చెప్పండి. అది మ్యాటర్. ఓకే, కానీ ఖర్చు అవుతుంది. దీనికి కూడా ఖర్చా? కెమెరా ఇవ్వడు, ఫ్రీగా ఇవ్వడు. నేను ఫ్రీగా పని చేయను. సరే పేమెంట్ ఇస్తాను, రెడీ అయిపో. ఓకే. బాబు మను, చెప్పండి సార్. స్టార్ మహిళలో సెలెక్ట్ చేయడానికి మేము ముందు మీ భార్యని ఇంటర్వ్యూ చేయాలి. ష్యూర్. ఎప్పుడు చేస్తారు? ఇప్పుడే, కాసేపట్లో వచ్చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మనోహర్ ఇల్లు ఎక్కడండి? ఓకే, థ్యాంక్ యూ. రండి ప్లీజ్. మీరు వస్తారని మను చెప్పాడు. మను చెప్పాడా? మను అంటే కొంప తీసి చనిపోయిన మనోహరా? పాపం, భర్త పోయి మెంటల్ బ్యాలెన్స్ దెబ్బతిందేమో. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు, మనం ఇంటర్వ్యూ మొదలు పెడదామా? ష్యూర్. రండి లోపలికి. ఇప్పుడు మీరు నా గురించి అడుగుతారా మనో గురించా? ఈవిడ భర్తను కూడా స్టార్ మహిళ తీసుకెళ్లాలనుకుంటోందా? సరే కాని ఎవరి గురించి అయితే ఏంటి, ఓ అరగంట టైంపాస్ చేసి వెళ్ళిపోయి మీ ఆవిడ సెలెక్ట్ కావాలని చెప్తే సరిపోతుంది. రెడీ? 1 2 3 స్టార్ట్. ఆయన లేకపోవడం మీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా? అవును, ఉంటే బాగుండేది, కానీ కుదరదు కదా. ఇలాంటి ఇంటర్వ్యూస్ లేడీసే ఇవ్వాలిగా. ఓ మహిళగా మీరు ఈ పరిస్థితుల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకేం చేయగలను? ధైర్యంగా జీవితం గడపాలి. మీ వారి గురించి ఏమైనా చెప్పండి. మను గురించి చెప్పాలంటే మీ ప్రోగ్రాం సరిపోదు. ఎన్ని రోజులైనా చెప్పగలను. అంతక్కర్లేదు, ఏవైనా 2-3 సంఘటనలు చెప్పండి. అలా చెప్పాలంటే మను నన్ను మొట్టమొదటిసారి కలిసినప్పుడు గులాబ్ పూలు ఇవ్వడమో, మా ఇంటికొచ్చి మా డాడీ పెట్టిన పరీక్షల్ని తట్టుకొని ధైర్యంగా నిలబడ్డం చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఈవిడ లవ్ మ్యారేజ్ అంటుందేంటి? అరేంజ్డ్ మ్యారేజ్ అని విన్నానే. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఏంటి, లవ్ మ్యారేజ్ అయితే ఏంటి? నా భర్త చాలా మంచివాడు. భర్త మంచుడైతే చాలు మేడం, మీరే స్టార్ మహిళ. థ్యాంక్ యూ, ఆయన చాలా మంచివాడు. దొంగ సచ్చినోడు. మీకు మీ ఆయనకేమైనా అభిప్రాయ భేదాలున్నాయా? భార్యాభర్తలన్నాక ఏవో ఉంటాయి, తప్పదు కదండి. అవునవును, తప్పదు. అయినా ఆయన లేనప్పుడు ఆయన విషయాలు డిస్కస్ చేసుకుంటే ఉపయోగం ఏముంటుంది చెప్పండి. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం కోసం మీరు ఏం ప్రాక్టీస్ చేశారు? ఏమీ ప్రాక్టీస్ చేయలేదు. అయినా ప్రాక్టీస్ చేసేంత టైం ఎక్కడుంది? అంతా సడన్ గా జరిగిపోయింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ సడన్ గానే జరుగుతాయి. మీరు ప్రిపేర్ అయి ఉంటే మీకు థ్రిల్ ఉండదు కదా. అవును, అలాంటప్పుడు దుఃఖం మాత్రమే మిగులుతుంది, థ్రిల్ ఉండదు. ఆయన గురించి ఆఖరిగా ఏమైనా చెప్పండి. ఎంతసేపు మను గురించి అడుగుతారేంటి? నా గురించి అడగరా? ప్రోగ్రామ్ లో కనపడేది నేనే కదా. ఓకే, మీ గురించి చెప్పండి. ఎంతసేపు నా గురించి అడుగుతారేంటి? ఆయన గురించి అడగరా? మీ ఇష్టం. పోనీ ఆయన గురించి చెప్పండి. ఎలాగూ ఇది టెలికాస్ట్ అయ్యేది లేదు, నీకు తోచింది బాగు. నేను చాలా కాన్ఫిడెంట్ గర్ల్ ని. నాకు డ్రెస్ సెన్సు, కామన్ సెన్సు, మనీ వాల్యూ, టైం వాల్యూ అన్నీ తెలుసు. కానీ టైం బాలేకే మొగుడుపోయాడు. ఈ మోడర్న్ ఏజ్ లో భర్త మీద ఆధారపడకుండా ఇండివిజువల్ గా లైఫ్ గడపగలను. పాపం, భర్త లేకుండా బతకడానికి మెంటల్ గా ప్రిపేర్ అయిపోయింది. నా భర్త గొప్ప పొలిటీషియన్. అవును, ఆ విషయం తెలుసండి. కాలేజ్ ఎలక్షన్స్ లో మేమిద్దరం కలిసి పనిచేసాం. తల్లంటే చాలా ప్రేమ. నేచురలే కదండి.
నేనంటే చచ్చేంత ప్రేమ, కానీ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయారు. దాందే ఉందండి, మీరు కాన్ఫిడెంట్ పర్సన్ అని తెలుసు, అందుకే ధైర్యంగా వదిలేసి వెళ్ళారు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, మీరేమనుకోకండి. వీడియో మ్యారేజెస్ మీద మీ అభిప్రాయం ఏమిటి? ఈయనే మా ఆయన. ఓ కంగ్రాచులేషన్. అంటే మీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి? విడోగా బ్రతకడం చాలా కష్టం. పోయిన భర్త జ్ఞాపకాలు మనసులో నుంచి పోయాక ఇంకో భర్తని జ్ఞాపకాలతో పాటు జీవితంలోకి ఇన్వైట్ చేయక తప్పదు కదా. మొగుడు పోయి వారం కూడా కాలేదు, అప్పుడే రెండో పెళ్లికి రెడీ అయిపోయావా? అత్తయ్య మీరెప్పుడొచ్చారు? మా ఇద్దరికి ఈ మధ్యనే పెళ్ళైంది, మేము హ్యాపీగా ఉంటున్నాం. కట్ 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 కట్. అంటే మీరిద్దరు మనోహర్ వినీత కాదా? కాదు. స్టార్ మహిళ మొగుడు పైన ఆడదాన్ని స్టార్ మహిళకి పిలుస్తావా? బాబు కొంచెం అలా జరపమ్మా. ఏరా నీ జిమ్ అనుకోను, నీ బతుకు చెడా? ఏరా పోరా అవతలకి. నీకు స్టార్ మహిళ కావాలంటే స్టార్ మహిళ, పోరా అవతలకి. స్టార్ మహిళ కావాలి, స్టార్ మహిళ. నిన్ను మిమ్మల్ని డిఆర్వి పంపించలేదా? కాదు, మేము జిమ్ జిమ్ న్యూస్ ఛానల్ నుండి వచ్చాం. మీరు చనిపోయారని, మీ డెత్ గురించి మీ భార్య సంతాపాన్ని రికార్డ్ చేయడానికని వచ్చాం. అయ్యో